నైని బొగ్గు బ్లాక్ కోసం ఎన్టీ వాళ్ళు టెండర్లు వేస్తే దాన్ని ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వాళ్ళ తమ్ముడికి ఇప్పించే ప్రయత్నం చేసిండు. అందుకనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద బట్టగాల్చి మీదేసిరు. ఇట్లా వేయడం సరికాదు ఎన్టీ వాళ్ళని చెప్పేసి మొత్తం మీద రాసుకొచ్చినటువంటి పరిస్థితి. బొగ్గు కోసం నీచ కథనం. ఈ బొగ్గు టెండర్లు ఎన్టీ వాళ్ళు వేసిరంట. ఎన్టీవీ యాజమాన్యం ఓనర్ ఉన్నాడు కదా, ఆయన వేస్తే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడ్డుపడ్డాడంట. అడ్డుపడి వాళ్ళ తమ్మునికి వాళ్ళ సోదరునికి ఇప్పించాలని చూస్తే మాకే అడ్డుపడుతున్నావా, మాకు రాకుండా చేస్తావా అని చెప్పేసి ఆయన మీద కోపంతో ఇదంతా కథనం అల్లింది. ఇట్లా యేసుడు సరికాదు, అందులో ఒక మహిళా ఐఏఎస్ నిద్ర మాత్రలు కూడా మింగింది. కాబట్టి ఐఏఎస్ అందరూ ఒకటయ్యారు, వారితో పాటు ఐపీఎస్లు కూడా ఒకటయ్యి వాళ్ళను చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిట్ ఏర్పాటు చేసిర్రు. ఈ సిట్ నిజంగా ముఖ్యమంత్రి కూడా సంబంధం లేదంటున్నారు. ముఖ్యమంత్రి సంబంధం లేకుంటే ఎట్లుంటుంది, ముఖ్యమంత్రి సంబంధమే ఉంటుంది. ఇట్లా ఎట్లా ప్రచురిస్తారు? యాజమాన్యం చెప్పినంత మాత్రాన జర్నలిస్టులు ఎట్లా ప్రచురిస్తారు అంటే మరి ఇంకేం చేస్తారు? ఓనర్ చెప్పినట్టు వినాల్సిందే కదా. మీ ఛానల్లో కూడా జరిగేది అదే కదా, మీరు ఏది చెప్తే అది వస్తుంది కదా. అట్లా ప్రచురించామని చెప్పేసి చెప్పేది ఉండే అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.